అంటే నెలకి ఆర్టీసీకి వచ్చి 250 crores గవర్నమెంట్ ఇస్తున్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 200 యూనిట్ విద్యుత్ ఫ్రీ అంటున్నారు. మళ్ళీ నెలకి మహిళకి 2500 ఇస్తా అంటున్నారు. ఇవన్నీ ఎవరు రాహుల్ గాంధీ ఆస్తులు అమ్ముతారా, రేవంత్ గాంధీ ఆస్తులు అమ్మి చేస్తారా? अभी बोल कहाँ जाते हैं अभी? ऐसा रोड को बीच में लगा के तारना का लेके जा रहे कहता है। ठीक है ठीक है, अभी ऐसा खड़ा के लेके जा रहे हैं तारना को, ठीक है। कल देखो मीडिया में आ जाता। మీకు డైలీ వర్కౌట్ అవుతుందా లేకపోతే ఆర్టీసీ వల్ల మీకు ఫ్రీ ఆర్టీసీ అని పెట్టారు కదా, ఏమవుతుందని అవుతుందా లేకపోతే లేదా? 80% దెబ్బతింటాయి. ఎట్లన్నా అంటే లేడీస్ ఫ్రీ అని అందులోనే ఎక్కుతున్నారు, ఓవర్ ఆటోలు ఎక్కుతలేదు సార్. ఇక అంటే ఇప్పుడు లేడీస్ ఆటోలు ఎక్కుతున్నారు, బస్సులు ఎక్కుతారు కదా, మీరు ఆటోలలో ఎక్కలే అంటారు కదా, మరి ఆర్టీసీ వాళ్ళు ఆటోలో గిట్ ఎక్కుతారు అని చెప్పడం జరుగుతుంది. ఏదో కొంచెం అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎక్కుతారు తప్పితే వేరే వాళ్ళు. అంటే మీరు ఇంతకుముందు ఎంత సంపాదిస్తారు, ఇప్పుడు ఎంత తక్కువైందన్న మీకు? కొత్త నుంచి ఒక ఇట్లా కష్టపడితే ఒక 700-800 దొరుకుతుండే, ఇప్పుడు 200-300 కూడా ఉంటలేవు. అంటే ఇంతకుముందు రోజు ఒక 1000 రూపాయలు 800 వరకు సంపాదిస్తుంటా, అంటే ఇప్పుడు లేదా అన్న? ఇప్పుడు లేదన్న. నువ్వెంత సంపాదిస్తున్నావు అన్న? నేను కూడా అంతగా వస్తున్నాను, 400, 600, 700 అవుతున్నాయి. అంటే ఇంత ముందు ఎంత సంపాదిస్తున్నావు? అంత ముందు అలా 1000 రూపాయలు, 1200, 800, 700 వచ్చేది అన్న. ఇప్పుడు మా అంటే గుంజి కొడితే 400, 500 వచ్చాయి. ఇది నిజమేనా అన్న? ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అయిందన్న, చాలా టోటల్ ఇబ్బంది అయింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందట ప్రజావాణి ముందు ఆటో తలగబెట్టడం జరిగింది. దాని మీద మీ యొక్క స్పందన ఏందన్న? ఇగో ఎట్లయితే గెలిపించిన రేవంత్ రెడ్డిని అట్లనే అందరు గెలిచి ఎమ్మెల్యేని అందరు గెలిచి అందరు రాజీనామా రాపియాలి, మళ్ళీ సీఎం ని మన కేసీఆర్ ని పెట్టాలన్నా. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమైనా ఉద్రికం చేసిండు అన్న మీకు? ఏం చేయలే కానీ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదన్న. అంటే ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది ఎందుకు పెడుతుండని మీ ఉద్దేశం? ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పబ్లిక్ లోనే చిచ్చి పెట్టిండు కదా అన్న. అంటే మీరు ఆటోలకు ఆర్టీసీకి చిచ్చి పెట్టేసిండు మాకు. అంటే ఇక్కడ ఆటోలు పాస్ అనగానే ఆ బస్ లోనే ఉరుకుతున్నారు. దగ్గర దగ్గర 40, 30, 25 బస్సులు ఉన్నాయి. మాకు ఎడైతున్నా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించేసి కేసీఆర్ ని పెడదామంటే మరి కేసీఆర్ ని పెడితేనే ఎవరి దగ్గర పోడు, ఎవరిని బాధ పెట్టాడు. ఇప్పుడు ఆటోలు అన్నా అప్పుడు నుంచి ఇప్పుడు మరి కేసీఆర్ ని పెడదామంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పులు చేసి కూర్చుండ, ఇలాంటి ఇంకా అప్పులు ఉంటే బాగుంటుందా మీకు? అప్పులు అయితే వాళ్ళు ఇగో అప్పు చేస్తున్నారు. ఇప్పుడు అన్నేం అంటుండే కేసీఆర్ ఉంటే బాగుంటది, రేవంత్ రెడ్డి పక్క జరిపోవాలని అంటుండు కదా. మరి ఇంత ముందు కేసీఆర్ దున్ని అప్పు చేసేసి రాష్ట్రం అంతా అప్పులపాలు చేసిండు, మీ ఒక్కరి అవసరం కోసము సీఎం నే తీసుకోమంటారా? మంచి మంచి మేధావులు అంటారు కేసీఆర్ చాలా అప్పులు చేసిండని. అవును సరే, ఆయన అప్పులు చేసిండు కానీ ప్రాజెక్టులు కట్టిండు, పవర్ ప్లాంట్లు కట్టిండు, అవి కట్టిండు, పబ్లిక్ వనుకొచ్చేది కట్టిండు. ఈ రోజుకి అంటే నెలకి ఆర్టీసీకి వచ్చి 250 crores గవర్నమెంట్ ఇస్తున్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 200 యూనిట్ విద్యుత్ ఫ్రీ అంటున్నారు. మళ్ళీ నెలకి మహిళకి 2500 ఇస్తా అంటున్నారు. ఇవన్నీ ఎవరు రాహుల్ గాంధీ ఆస్తులు అమ్ముతారా, రేవంత్ గాంధీ ఆస్తులు అమ్మి చేస్తారా? మరి ఇంత ముందు గిట్ట కేసీఆర్ చాలా పబ్లిక్ ఉపయోగపడేది చేసిండు కదా సార్, పబ్లిక్ ఉపయోగపడేది. రేవంత్ రెడ్డి ఏం ఉపయోగం లేకుండా ఏమి అంటే ఆయన అప్పులు చేసిన మొత్తుకునే మొగోడు మరి ఇవన్నీ ఎడికంచి వాళ్ళ ఆస్తుల మీద ఇస్తారా, ఎవరు ఆస్తుల మీద ఇస్తారు? అవునా? అయితే ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఇంట్లోకి వస్తాయి డబ్బులన్నీ? అంటే పబ్లిక్ మీద తీస్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు ఆయన సొంత ఇంటికి చేసుకోలే కదా. కేసీఆర్ ఏం చేసిండు ఏం బాగానే, తర్వాత సంగతి అన్న పబ్లిక్ అనేది బాధ పెట్టలేదు ఆయన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ పెడతాడు అంటారా? కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా చర్య తీసుకుంటే మంచిదన్న. ఈ 5 సంవత్సరాలు జబర్దస్త్ ఒకవేళ పరిపాలన చేసినారనుకో, మళ్ళా వచ్చే 5 సంవత్సరాల్లో ఎలక్షన్ అయితే మళ్ళా ఈ 70-60 సంవత్సరాల దాకా సమాధి తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడికే క్లోజ్. అంటే కేసీఆర్ లేపుతా అంటావు? కేసీఆర్ లేపుతా, కేసీఆర్ లేకపోతే బీజేపీ. మీరేం చేస్తుంటారన్నా? ఎక్కడైనా మీద ఆటో ఏ రూట్ నుంచి ఏ రూట్ కొడతారు? చిన్న ఆటో. ఎంత సంపాదిస్తారు అన్న డైలీ? అప్పుడు సంపాదించేటోండి, ఇప్పుడు 400-500 కూడా అయినా చాలా కష్టమే. అప్పుడు ఎంత సంపాదించారన్న? అప్పుడు 700-800, 1000 రూపాయలు అవుతుండే. ఇప్పుడు ఎంత సంపాదిస్తారన్న? ఇప్పుడు మా అంటే 300-400. మరి ఇప్పుడు గిరాకీ తక్కువైందని, అప్పుడు ఎక్కువైనప్పుడు ఏమైనా వెనకేసుకురా అన్న 4 రాళ్ళు? ఇట్లా అయితే ఆయన ఎవరు తెలుసు అన్న? ఇట్లా అయితే ఆయన ఎవరు తెలుసు? ఇట్లా అయితే ఎవరు తెలుసు? అందుకనికి మీరు ఏం వెనకేసుకోలేదా 4 రాళ్ళు గిట్ట అప్పుడు 1000 రూపాయలు అయినప్పుడు? మరి ఇప్పుడు ఎట్లుందని, ఎట్లా గడుస్తుంది? ఏదో ఇంకా ఒక పూటకు ఒక పూట, ఒక పూట తీసుకున్నాం, ఒక పూట లేదు. ఇంకా దాంట్లోనే ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారికి ఏం సమాధానం ఏమి ఇస్తున్నాడన్న? అట్లా ఇప్పుడు ఆయన చేసిపోయిన మొత్తం ఈయన అప్పులు. ఇప్పుడు ఈయన తీరవాలంటే అది ఏడు నుంచి అయితే చెప్పండి. ఇప్పుడు ఈయన అప్పులు తీరవలేడు, మళ్ళీ ఈ ఉచిత అన్ని తీసేయమంటురా ఉంచమంటురా? కాబట్టి తీయమంటున్నాము. ఏం తీయమంటున్నాము? ఖాళీ బస్ ఫ్రీ ఒకటి తీయమంటున్నాము. అది మేము అన్ని ఉంచొచ్చా? అన్ని ఉంచొచ్చు. ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకంటే తీసేయమంటారు, అవి వద్దంటారు. అవన్నీ కావాలి. అది ఫ్యామిలీకి సంబంధించి అవి కావాలి కానీ ఇది తీసేయమంటారు. అంతే. ఈ బస్సులు ఒకటి తీయమని చెప్పండి అంతే. దాని తప్ప ఇంకేం అవసరం లేదు. అవన్నీ ఉండని. అంటే మీకు నష్టం అయ్యేది మాత్రం తీయమంటారు, అంతే. మీకు లాభం పడేది ఉంచమంటారు. ఇక్కడ ఈ రోజు ఈసీఎల్ చౌరస్తా మీద ఆటో మిత్రులు కలవడం జరిగింది. వీళ్ళ యొక్క స్పందన ఎలా ఉందంటే, మా కడుపు కొడుతున్నట్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి మొత్తం మా కడుపు కొడుతున్నాడు, ఆటోలో లేదని చెప్పడం జరుగుతుంది. అదైతే ఆర్టీసీ తీయమంటున్నారు కానీ ఇంకా వేరే పథకాలు మాత్రం ఉంచాలని చెప్తున్నాడు ఆటో మిత్రుడు. మరి వీళ్ళది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు నిజమో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. జై హింద్.